శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామాజిక వ్యాఖ్యలో భాగంగా మనం ధ్యాన శ్లోకాల వరకు వచ్చాం. నిన్నటి భాగంలో భీష్మాచార్యుడు ధర్మరాజుకు చెప్పాడు, విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభు విష్ణుం మహేశ్వరం అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. దాని విశేషాంశాన్ని చూసాం. ఈరోజు ధ్యానం మళ్ళీ ధ్యానిస్తున్నాడు. అంటే స్తోత్రమంతా ధ్యానమే అయినప్పటికీ కూడా ఒక్కసారి మనం ధ్యానంలోకి గనక వెళితే, అంటే స్వామిని ఒక్కసారి ఆయన యొక్క విశ్వరూపాన్ని స్ఫురణకు తెచ్చుకుంటే, అంటే ఆయన మీద ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయడానికి కొంత కాన్సన్ట్రేషన్ అవసరం. అంటే శ్రద్ధాయాం క్రియతే, ఏదైనా ఒకటి మంచి ఫలితం రావాలంటే ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. చేస్తే దాని నుంచి మంచి ఉత్తమ ఫలితాన్ని పొందుతాం. ఊరికే ఏదో పైన ధ్యానం చేసేసి ఏదో 2 శ్లోకాలు చదివేసి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏదో పూజ గదిలోకి వెళ్తారు, చాలా తొందరగా టైం అవుతుందని చెప్పేసి అదేదో దీపం వెలిగిస్తారు, ఏదో శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఒక అగరబత్తి వెలిగిస్తారు, ఇలా తిప్పేస్తారు, అయిపోయింది. ఓకే, అది కూడా పూజే. కానీ ఒక స్తోత్రం చేయటానికి ముందు స్వామిని మనం ఒక్కసారి స్ఫురణ మాత్రేన శోభితం, అట్లా ఒక్కసారి మనసులోకి ఒక కాన్సన్ట్రేషన్గా ఒక స్పార్క్ వచ్చేసేయాలి మనకి. దానికోసం ఏంటంటే ఒక ధ్యానం అనే పదంలో మనసా వాచా కర్మణ 3 ఉన్నాయన్నమాట. త్రికరణ శుద్ధి జరగాలి. మనసు శుద్ధితో చేసేదే పూజ, ధ్యానం. మన ఇంట్లో పూజ గది శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా చేస్తాం మనం. అయ్యా ఫోటోలు తుడుస్తాము, తర్వాత గంధం పెడతాము, బొట్టు పెడతాము, దీపం కుంది శుభ్రం చేసేస్తాము, ఆ గూడంతా కూడా తుడుస్తాము. ఇదంతా పూజ ఏం కాదు, స్తోత్రమేం కాదు. కానీ శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కాన్సన్ట్రేషన్కి ఒక పద్ధతి అన్నమాట. అట్లాగే ధ్యానం, స్వామి నిన్ను స్తుతించటానికి ముందు, మనం ఎట్లాగైతే ఒక పూజ చేయడానికి ముందు, ఒక దీపం వెలిగించడానికి ముందు మొత్తం అరేంజ్ చేసుకున్నాము శుభ్రంగా, ఆ దేవుడి గదంతా కూడా మనం పోయి అక్కడ కూర్చొని ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో దానికి ముందు ఒక నేపథ్యం అంతా జరిగిందనమాట. కాబట్టి ధ్యానానికి ముందు, స్తోత్రానికి ముందు, స్తుతికి ముందు ధ్యానం. స్వామి ఇప్పటిదాకా చెప్పింది కూడా ధ్యానమే, అయినా మళ్ళీ చెబుతున్నాడు భీష్ముల వారు. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలస సైకతై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభై మౌక్తికై మండితాంగాః శుభ్రైరభ్రైరదభ్రై
రుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునియా దరినరిణ గదా శంఖపాణిర్ముకుంద. ఇవన్నీ కూడా ఒక విశేషాంశాలు, విశేషణ పదాలు. స్వామిని వర్ణించటం సాధ్యం కాదు. ఒక ఒక పెద్ద విశ్వరూపాన్ని మన కళ్ళ ముందుకు తీసుకురావాలి. అంటే మనకన్నా వేరుగా ఉంటాడు భగవంతుడు, మనం ఉన్నట్టుగా ఉండడు. భక్తుడి యొక్క ఆలోచన, ఆయన ఎక్కడ ఉంటాడు? అంతటా ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఒక స్థిరమైనటువంటి ఒక ప్రదేశం ఉంది. అంటే ఆయన్ని బ్రహ్మాండంగా వర్ణిస్తాం. అంటే ఆ వర్ణన వల్ల ఆయన మీద ఒక స్పృహ. ఇప్పుడు మనకు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, 56 అడుగుల విగ్రహం. అంబేద్కర్ గారు ఎంత హైట్ ఉంటారండి? 5.5, 6 ఉంటాడు. మరి 56 ఎందుకండి అడుగులు? ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఆయన ఉన్నది 6 అడుగులే కదా, మరి 56 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. దేనికి? ఒక కాన్సన్ట్రేషన్. అది ఒక గొప్ప పని చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని వర్ణించటం, ఆయన్ని ఊహించటం, ఆయన పనిని ఊహించటం సాధ్యం కాదు. ఆయన అంత పెద్ద, ఎవరైనా అడిగితే ఇంత పెద్ద విగ్రహం ఎవరిది? అంబేద్కర్ గారిది. ఏం చేశాడు ఆయన? రాజ్యాంగాన్ని రచించాడు, ఇంత గొప్ప పని చేశాడు. కాబట్టి ఆ గొప్ప వ్యక్తి యొక్క విరాట్ స్వరూపం అన్నమాట. అట్లాగే శ్రీమన్నారాయణ యొక్క విరాట్ స్వరూపము ఎక్కడ ఉంటుంది? ఏదో పాలకడల్లో ఇసుక తిన్నెల మధ్య శేషశాయి అయి ముత్యాలు పొదిగినటువంటి ఇసుక తిన్నెల పైన ఏదో వర్ణించేశారు. ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. అంటే స్వయంగా మనం ఆయన చూడలేదు కాబట్టి భక్తుడు ఇలా ఉండవచ్చు ఆయన స్థావరం. భూపాదౌ యస్య నాభిర్ద్వియ దసుర నీలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోధ్యౌర్ముఖమపి దహనో యస్య వాస్థేయమబ్ధిః అందస్తం విశ్వం యస్య సురనర గగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఆయన భూపాదౌ, భూమి పాదాల దగ్గర ఉంటుంది. అంత పెద్ద విరాట్ స్వరూపం. భక్తుడు ఆయన రూపము అంతేనా? మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఒక గొప్ప 40 అడుగులు పెట్టారనుకోండి. ఆయన భక్తుడి యొక్క ఆయన ఊహ. భూపాదౌ, భూమియే పాదాలు, భూమి పాదాల దగ్గర ఉంది. సూర్యచంద్ర నేత్ర శిరో ఆకాశ, ఆకాశం శిరస్సు. సూర్యచంద్ర నేత్ర, సూర్యచంద్రుడు నేత్రములు. కర్ణావాశా, కర్ణములు దిశలు. ముఖం అపి దహనో, దహనం అంటే అగ్ని. ముఖం అగ్నిరూపం. అంతస్థం విశ్వం యస్య సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః. ఆయనలో అన్ని రకాలైనటువంటి సృష్టించినటువంటి ప్రాణులన్నీ కూడా ఉన్నాయి. చిత్రం రమ్యతే త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి తం త్రిభువనః. 3 భువనాలు కూడా ఆయనే, ముల్లోకాలు ఆయనే. స్వర్గమత్య పాతాళ లోకాలు అంటారు. స్వర్గము, మృత్యలోకము, పాతాళలోకము, ముల్లోకాలు అంటారు. మామూలుగా 14 భువనాలు వేరే, ఈ ముల్లోకాలు ప్రస్తావించేటప్పుడు ఈ ముల్లోకాల మధ్యలోనే మిగతా 14 భువనాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనయే.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్ధ్వానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం త్రివత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాఖ్యం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఎలా ఉంటాడు ఆయన రూపము? శాంతాకారం భుజగశయనం, భుజగం అంటే శేషపాన్పు, శేషశాయి పాము. పద్మనాభం నాభియందు పద్మము గలవాడు. సురేశం విశ్వాకారం, విశ్వమంతా ఆయన ఆకారం. గగన సదృశం, గగనమంతా ఆయన హద్దు ఏమిటి అంటే గగన సదృశం. మేఘవర్ణం, మేఘముల వంటి నీలమేఘఛాయ కలవాడు. శుభాంగం, శుభప్రదమైనటువంటి అంగములు కలవాడు. లక్ష్మీకాంతం, యశస్సుతో కూడినటువంటి వాడు. కమలనయనం, చూస్తూ చూస్తూ ఉంటే చూడాలి అనిపించే కమలనయనం, పద్మముల వంటి కన్నులు గలవాడు. యోగి వృద్ధ్వానగమ్యం, యోగులు అంటే ధ్యానం చేసేవారు. ఎవరు తపస్సు చేస్తారో, ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు స్తోత్రం చేస్తారో వృద్ధ్వానగమ్యం వాళ్ళ హృదయంలో తిష్ట వేసుకొని ఉంటాడు. వందే విష్ణు, అటువంటి విష్ణువుకు నమస్కారము. భవభయహరం, మళ్ళీ ఒక పదం వేశాడు. భవః పాపం, భయ భయం లేకుండా, పాపాన్ని భయాన్ని తొలగించువాడు. సర్వలోకైకనాథం, సర్వలోకాలకు అధిపతి అయినటువంటి ఆ విష్ణుదేవుడికి మళ్ళొకసారి నమస్కారం చేస్తున్నాను. మేఘశ్యామం పీతకౌసేయవాసం త్రివత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాఖ్యం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. చతుర్భుజములు దిక్కులు గలవాడు. 4 దిక్కులు కూడా ఆయనకు చతుర్భుజాలు. మేఘశ్యామం పీత కౌసేయవాసం, పీతాంబరాన్ని ధరించువాడు. పట్టువస్త్రం, పీతాంబరం అంటే పట్టువస్త్రం. శ్రీవత్సాంకం, శ్రీవత్సమును అంకమునందు ధరించువాడు. పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం. అటువంటి సర్వలోకాధిపతికి, అట్టి నాథుడికి, అట్టి రక్షకుడికి, ప్రపంచాన్ని జగత్తును రక్షించేటటువంటి వాడికి నమస్కారం అని ఒక్కసారి